ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి సో ఏపీపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో సో గ్రూప్ 2 దానికనే కాదు, సో టీఎస్పీఎస్సి అనేటువంటిది కావచ్చు, సో ఏదైతే ప్రెజెంట్ ఎగ్జామ్స్ అనేటువంటిది జరుగుతున్నాయో ఆ ఎగ్జామ్స్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద క్వశ్చన్స్ అనేటువంటిది లేటెస్ట్ అప్డేట్స్ మీద, నెక్స్ట్ కొన్ని స్టాటిక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇవి సో ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అన్నారో అటువంటి విద్యార్థులకి ఈ వీడియో అనేటువంటిది చాలా యూజ్ అనేటువంటిది అవుతుంది. సో క్వశ్చన్స్ అనేటువంటిది ఏ ఓరియంటెడ్లో రావడానికి అవకాశం ఉంది లేటెస్ట్ అప్డేట్స్ మీద, నెక్స్ట్ అంటే స్టాటిక్ అండ్ డైనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా నుంచి ఏ విధంగా రావడానికి అవకాశం ఉందో వాటన్నిటిని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ అనేటువంటిది చేద్దాం. ముఖ్యంగా ఏబిపిఎస్సి గ్రూప్ 2 అనేటువంటిది తీసుకున్నట్లయితే దానిలో 75 మార్క్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఉంది. సో దాంతో సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా వాడు ఎలాంటి వాటి మీద పాయింట్అవుట్ అనేటువంటిది చేయబోతున్నారు అంటే సిలబస్ అనేటువంటిది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే స్పేస్ టెక్నాలజీ అనేటువంటిది కానీ, సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషనల్ టెక్నాలజీ అనేటువంటిది కావచ్చు, నెక్స్ట్ సైబర్ క్రైమింగ్ ఇలాంటి ఇష్యూస్ మీద కావచ్చు, నెక్స్ట్ ఈ సైన్స్ రిలేటెడ్ పాలసీస్ అనేటువంటిది ఏమున్నాయి వాటి మీద, నెక్స్ట్ వన్ ఈ స్పేస్ టెక్నాలజీతో పాటుగా న్యూక్లియర్ టెక్నాలజీ అనేటువంటిది కానీ, డ్రోన్స్ అనేటువంటివి కానీ, నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మిసైల్స్ టెక్నాలజీ అనేటువంటిది కానీ, ఈ మిసైల్స్ టెక్నాలజీలో కూడా ఎంటీసీఆర్ అనేటువంటిది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్ అనేటువంటివి కావచ్చు, నెక్స్ట్ ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ అనేటువంటిది, ప్రోటోకాల్స్ అనేటువంటివి, నెక్స్ట్ ఈ వాజ్నర్ అరేంజ్మెంట్ అనేటువంటిది చెప్తాం. నెక్స్ట్ వరల్డ్ వైడ్గా తీసుకున్నట్లయితే కొన్ని కెమికల్ వెపన్స్ని, సో అరౌండ్ 54 కెమికల్ వెపన్స్ అనేటువంటిది ఆస్ట్రేలియా గ్రూప్ అనేటువంటిది చెప్తాం. ఆస్ట్రేలియా గ్రూప్లో 54 కెమికల్స్ అనేటువంటి వాటిని బ్యాన్ చేయడం జరిగింది. యుద్ధాల్లో ఎప్పుడూ కూడా ఆ కెమికల్స్ అనేటువంటి వాటిని ఉపయోగించకూడదు అనమాట. సో ఇలాంటి మల్టీలాటరల్ ట్రీటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో వాటి మీద క్వశ్చన్స్ అనేటువంటిది ఎగ్జామ్లో రైజ్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ అనేటువంటిది ఉన్నాయి. నెక్స్ట్ ఇవే కాకుండా ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ముఖ్యంగా గైస్ ఎనర్జీ అనేటువంటిది, సో ఎనర్జీలో కూడా టైప్స్ అనేటువంటిది ఉంటాయి. వాటిలో ఒకటి రెన్యూబుల్ ఎనర్జీ, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన రెగ్యులర్గా ఉపయోగించేటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి తీసుకునేటువంటి ఎనర్జీ సోర్స్ అనమాట. అంటే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేటువంటిదిగా చెప్తాం. సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేటువంటిది ఏమేమి ఉన్నాయి, వేటి నుంచి మనం పవర్ అనేటువంటి దాన్ని జనరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే కోల్ ఇలాంటి వాటి నుంచి పవర్ జనరేట్ చేసినప్పుడు, లేదంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి పవర్ అనేటువంటిది జనరేట్ చేసినప్పుడు ఎక్కువ మొత్తంలో పొల్యూటెంట్స్ అనేటువంటిది వస్తూ ఉంటాయి. సో రాబోయేటువంటి ఇంకొక 20 to 25 ఇయర్స్లో అంటే సుమారు 2050కి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్, పెట్రోలియం డెరివేటివ్స్ కావచ్చు, నెక్స్ట్ ఈ ముఖ్యంగా కోల్ ఇలాంటి డెరివేటివ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ వనరులు అనేటువంటిది అంతరించిపోబోతున్నాయి అనమాట. సో కంప్లీట్గా వ్యానిష్ అయిపోతున్నాయి. మరి వాటికి ఆల్టర్నేటివ్గా ప్రపంచ దేశాలు ముఖ్యంగా ఇండియా అనేటువంటిది తీసుకున్నట్లయితే ఈ రోజుకి కూడా సుమారు 57% పవర్ అనేటువంటిది ఎస్పెషల్లీ ఎక్కడి నుంచి మనం ప్రొడక్షన్ అనేటువంటిది చేస్తున్నామంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచే చేస్తున్నాం. మరి మనలాంటి దేశానికి ఖచ్చితంగా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేటువంటిది కావాలి. అంటే ఫాజిల్ ఫ్యూయల్స్కి ఆల్టర్నేటివ్ అనేటువంటిది కావాలి. ఏవి ఆల్టర్నేటివ్, మన ఇండియాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అనేటువంటిది ఏంటవి, సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, వాటి యొక్క కెపాసిటీ అనేటువంటిది ఎంత ఉంది. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ 21st సెంచరీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ప్రకారం తీసుకున్నట్లయితే మోస్ట్లీ మన ఇండియా అనేటువంటిది రెన్యూబుల్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ వైడ్గా ఏ ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ వరల్డ్ వైడ్గా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఎక్కువ మొత్తంలో ప్లాంటేషన్ ఇన్స్టలేషన్ చేస్తున్నటువంటి ఆ కంట్రీ ఏది. సో దానిలో మన ఇండియా రోల్ అనేటువంటిది ఏంటి. నెక్స్ట్ ఎక్కువ మొత్తంలో కార్బన్ రిలేటెడ్ ఎమిషన్ చేస్తున్నటువంటి వాటిలో టాప్ 4లో ఎవరున్నారు, మన ఇండియా పర్ క్యాపిటా అనేటువంటిది తీసుకుంటే ఎలా ఉంటుంది, నెక్స్ట్ మన ఇండియా ర్యాంకింగ్ అనేటువంటిది ఎలా ఉంది. సో వీటికి సంబంధించిన ఎనర్జీ ఎన్విరాన్మెంట్, ఎనర్జీ రిలేటెడ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మీద కూడా మనకి ఈ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేటువంటిది రైజ్ చేయబోతున్నారు. సో మారినటువంటి సిలబస్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ డేటా అంతా కూడా మనకి కావాల్సిందే అనమాట. సోలార్ ఎనర్జీ అనేటువంటిది కానీ, లేదంటే రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ అనేటువంటిది కానీ. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఈ నేషనల్ సోలార్ మిషన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మిషన్, నెక్స్ట్ దానికి ఎక్స్టెన్షన్ అనేటువంటిది ఏమున్నాయో
వాటి రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేది. నెక్స్ట్ ఈ కాప్ రిలేటెడ్ కాన్ఫరెన్స్, కాప్ 21 అనేటువంటిది కావచ్చు, 22. సో నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా కండక్ట్ చేసిన కాప్ 28, నెక్స్ట్ రాబోయేటువంటి కాప్ 29, సో 30 అనేటువంటి కాన్ఫరెన్సెస్ ఎక్కడ జరగబోతున్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి కాప్ కాన్ఫరెన్సెస్లో మేజర్ ఆబ్జెక్టివ్స్ అనేటువంటిది ఏంటవి? సో ప్రపంచవ్యాప్తంగా కార్బన్ రిలేటెడ్ డెరివేటివ్స్ పెరగకుండా ఈ కాప్ కాన్ఫరెన్సెస్ ద్వారా, సో UNFCCC అనేటువంటిది చెప్తాం, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిదిగా తీసుకుంటాం. సో దాని ప్రకారం మేజర్గా ఏ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ అనేటువంటిది, అంటే ఎలాంటి చర్యలు అనేటువంటిది ప్రపంచ దేశాలు తీసుకోబోతున్నాయి, వాటిలో ఇండియా యొక్క పాత్ర అనేటువంటిది ఏంటి, ముఖ్యంగా ఈ UNFCCC కండక్ట్ చేసేటువంటి ఈ కాప్ రిలేటెడ్ కాన్ఫరెన్సెస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే కాప్ 26 కానీ 27 కానీ 28 అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. వాటిలో మన ఇండియా ఇనిషియేట్ చేసినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ అనేటువంటిది ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటి వీటి మీద డెఫినెట్గా క్వశ్చన్స్ అనేటువంటిది రైజ్ చేస్తారు. రైట్. సో నెక్స్ట్ ఇంకొకటి ఈ గ్లోబల్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయి, గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది కావచ్చు. నెక్స్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ చేంజెస్ అనేటువంటివి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ్యంగా ఎకాలజీ అనేటువంటిది, ఓకే, సో బయోడైవర్సిటీ అనేటువంటిది, ఇలా కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి. నెక్స్ట్ కొన్ని ఎకోసిస్టమ్స్ అనేటువంటిది ఉన్నాయి, పిరమిడ్స్ అనేటువంటిది ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్స్ అనేటువంటిది ఉన్నాయి. సో ఈ పిరమిడ్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది ఏంటి, ఫుడ్ సైకిల్ అంటే ఏంటి, ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఇలా నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఉన్నాయి. నెక్స్ట్ పొల్యూషన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే రేడియో యాక్టివ్ పొల్యూషన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, వాటి రిలేటెడ్ స్టాండర్డ్స్ ఏంటి, WHO ప్రపోజ్ చేసిన రీసెర్చ్ స్టాండర్డ్స్ అనేటువంటిది ఏమున్నాయి. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ రిలేటెడ్ పొల్యూషన్స్ అనేటువంటిది కావచ్చు, ఓకే. సో నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది కావచ్చు. రీసెంట్ రిపోర్ట్స్ అనేటువంటిది IQAir ఇచ్చినటువంటి 2023 రిపోర్ట్ ప్రకారం విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అనేటువంటిది, ఇలా నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వటం అనేటువంటిది జరిగింది, ఓకే. సో కాబట్టి గైస్, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటి వాటిని డిస్కస్ చేయబోతున్నాం. సో కాబట్టి ముఖ్యంగా APPSC గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా చాలా ఎక్కువ మొత్తంలో ఈ వీడియో అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో వాటికి రిలేటెడ్ బుక్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే మార్కెట్లో ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సో 100% ఆ సిలబస్కి రిలేటెడ్గా బుక్స్ అనేటువంటిది అయితే మార్కెట్లో అవైలబిలిటీలో లేవు అనమాట, ఓకే. సో జస్ట్ ఏదో కొన్ని కాన్సెప్ట్స్ అనేటువంటిది పెట్టేసి APPSC గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్స్ అనేటువంటిది ఏమన్నా మార్కెట్లో తీసుకొస్తున్నారే తప్ప 100% ఆ సిలబస్కి రిలేటెడ్గా ప్రెజెంట్ ఈ రోజు వరకు అయితే బుక్స్ అనేటువంటిది లేవు, ఓకే. సో ఉన్నటువంటి వాటిలో ఈ టాటా మెగ్రా హిల్స్, MC గ్రా హిల్స్ అనేటువంటిది ఏదైతే ఉందో సో దానికి సంబంధించి లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడిషన్ 6th ఎడిషన్ అనేటువంటిది, సో ఆ ఎడిషన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ని ఒకసారి మీరు చూడండి. కొంత డేటా వరకు మనకి ఇచ్చినటువంటిది దానికి రిలేటెడ్గా ఉంటుంది, ఓకే. కొన్ని ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా డెఫినెట్గా మనకి అట్లీస్ట్ దానిలో ఒక 30 to 40% క్వశ్చన్స్ అనేది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీదే రైజ్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ అనేటువంటిది ఉంది, ఓకేనా. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి విద్యార్థులకి సో మన ఏస్ నుంచి ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ అనేది స్టాండర్డ్ బుక్స్ అనేటువంటిది ఈ బుక్ని ఫాలో అవ్వండి. సో టాటా MC గ్రా హిల్స్ అనేటువంటిది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సో ఓకే, సో ఆ బుక్ అనేటువంటిది తీసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్లైన్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఎడిషనల్గా మనకి కావాల్సినటువంటిది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, మోస్ట్లీ మనకి జూలైలో ఎగ్జామ్ అనేటువంటిది ఉంది, July 28th. కాబట్టి July 20 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మీరు కన్సిడర్ చేయాల్సిందే. సో ఇంకా కుదిరితే 25 వరకు కూడా నేను చూడమనే చెప్తాను, ఓకే. సో ఒక 1 week ముందున్నటువంటి డేటా మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేటువంటిది అడగటానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంది. ఎక్కడి నుంచి తీసుకోవాలి? సో January 2023 నుంచి నెక్స్ట్ ఈ July 28th ఏదైతే ఉందో అప్పటి వరకు ఉన్నటువంటి డేటా అంతా కూడా సో చూడండి. నెక్స్ట్ ఇవి వరకు కరెంట్ అఫైర్స్ తీసుకుంటే సరిపోతుందంటే ఎస్, ఈ కరెంట్ అఫైర్స్ అనేది మేజర్గా సరిపోతాయి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైబర్ క్రైమ్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషనల్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే. నెక్స్ట్ వాటితో పాటుగా కొన్ని మిషన్స్, ఇప్పుడు చంద్రయాన్ అనేటువంటి మిషన్ ఉంది. ఆ మిషన్ చంద్రయాన్ 1 ఎప్పుడు చేశారు, 2 అనేది ఎప్పుడు చేశారు, 3 అనేది లేటెస్ట్ది. కాబట్టి 3 గురించి మీకు డేటా ఉంటుంది. సో కానీ
1 కానీ 2 కానీ, నెక్స్ట్ మన పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి మేజర్ మిషన్స్ అనేటువంటివి కానీ, ఓకే. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, ఓకే. సో ఆ స్టాండర్డ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం కన్స్ట్రక్ట్ చేయాల్సిందే అనమాట, ఓకేనా. రైట్. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంది. ఎస్, ఇవన్నీ కూడా. సో దీనిలో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూడండి, ఇండియాస్ ఫస్ట్ మిలిటరీ గ్రేడ్ జియోస్పేషియల్ శాటిలైట్ TSAT-1A లాంచ్డ్ బై హూమ్ అంటున్నాడు. లాంచ్డ్ బై హూమ్, ఎవరు దీన్ని లాంచ్ అనేటువంటిది చేశారు అని అడుగుతున్నారు. ఎస్, దీనికి ఆన్సర్ ఏమొస్తుందో ట్రై చేయండి మీరు. ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుందో ట్రై చేయండి ఈ క్వశ్చన్కి. ఇస్రో అనేటువంటిది ఇచ్చారు, DRDO, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్, నెక్స్ట్ రిలయన్స్ గ్రూప్ లిమిటెడ్ అనేటువంటిది ఇచ్చారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది? ఎస్, ఎనీవన్? ఓకే. సో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెక్షన్ అనేటువంటిది ఉండబోతుంది. సో చూడండి, ఇస్రోనా, DRDOనా, సో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడా, లేదంటే రిలయన్స్ గ్రూపా? ఆప్షన్ సి అనమాట. సో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అనేటువంటిది చెప్తాం, ఓకే. సో ఇండియాస్ ఫస్ట్ మిలిటరీ గ్రేడ్ జియో స్పేషియల్ శాటిలైట్ ఏదైతే ఉందో, సో TSAT-1A ఏదైతే ఉందో, దీన్ని ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాంచ్ అనేటువంటిది చేసింది. సో దాని పేరే సో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అనేటువంటిదిగా చెప్తాం, ఓకే. సో వీళ్ళు ఎక్కడ నుంచి లాంచ్ చేశారు అంటే ఎస్పెషల్లీ US నుంచి లాంచ్ అనేటువంటిది చేశారు, ఓకే. సో US నుంచి లాంచ్ అనేటువంటిది చేశారు. అఫ్ కోర్స్ ఇక్కడ మనం ఆ కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో మోస్ట్లీ లో ఎర్త్ ఆర్బిట్లోకి వీళ్ళు లాంచ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్, ఓకే. సో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అనేటువంటిది లాంచ్ చేయబడింది, వీళ్ళ ద్వారా లాంచ్ అనేటువంటిది చేయబడింది. సో ఇది ఇండియాస్ ఫస్ట్ మిలిటరీ గ్రేడ్ జియోస్పేషియల్ శాటిలైట్గా, ఓకే. సో ఇదంతా కూడా దీనికి సంబంధించిన శాటిలైట్ అనేటువంటిది కానీ, నెక్స్ట్ లాంచ్ అనేటువంటిది చేయడం కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒక ప్రైవేట్ సెక్టార్. సో ఆ సెక్టార్ ఇదనమాట. సో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళు చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం నాసా హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే, ఓకే. సో కెనడీ స్పేస్ సెంటర్, ఫ్లోరిడాలో ఉన్నటువంటి కెనడీ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఫాల్కన్ 9 అనేటువంటి రాకెట్ని ఉపయోగించి, ఓకే. సో ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి, స్పేస్ ఎక్స్ దగ్గర ఉన్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ వెహికల్, మోస్ట్ అడ్వాన్స్డ్ రాకెట్ ఏది అంటే ఫాల్కన్ 9 అనేటువంటిది చెప్తాం. ఆ వెహికల్ని ఉపయోగించి వీళ్ళు అంటే ఈ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ శాటిలైట్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారనమాట. సో దీని వెయిట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే లెస్ దాన్ 50 kgs అనేటువంటిది ఉంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎందుకని ఈ శాటిలైట్ని లాంచ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు లాంచ్ చేయాల్సి వచ్చింది? సో మోస్ట్లీ ఈ మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర ఉన్నటువంటి శాటిలైట్స్ అనేటువంటిది చాలా చాలా తక్కువ, ఓకే. సో మనం అంటే ఇస్రో తయారు చేసినటువంటి ఇస్రో డిజైన్ చేసి లాంచ్ చేసినటువంటివి చాలా చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి. సో వాటిని ఇంకా ఎక్కువ మొత్తంలో ఇంక్రీజ్ అనేటువంటిది చేయటం కోసం నెక్స్ట్ ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, సో చైనాకి మనకి మధ్య ఉన్నటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇలాంటిది కావచ్చు. నెక్స్ట్ పాకిస్తాన్కి మన ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఆ బోర్డర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి చోట ఇంకా ఎక్కువ మొత్తంలో స్పై అనేటువంటిది చేయటం కోసం ఈ టైప్ ఆఫ్ శాటిలైట్స్ అనేటువంటిది రిక్వైర్ అవుతాయి అనమాట. రాబోయే రోజుల్లో ఈ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అనేటువంటిది సుమారు 25 శాటిలైట్స్ అనేటువంటిది యాన్యువల్గా ఇంజెక్ట్ అనేటువంటిది చేయబోతుంది, ఓకే. సో మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ని మనం అబ్జర్వ్ అనేటువంటిది చేయొచ్చు, ఓకేనా. సో దేనికోసం అంటే కంప్లీట్గా స్పై పర్పస్లో, సో స్పై పర్పస్లో. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది? ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్, ది వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ లేజర్ డెవలప్డ్ ఇన్, yes, the world most powerful laser developed in, yes, so Romania, next Australia, next India, next USA అనేది, ఓకే. సో వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ లేజర్ డెవలప్డ్ ఇన్, ఎక్కడ దీన్ని డెవలప్ అనేటువంటిది చేశారు అంటున్నాడు. సో రుమేనియా, ఓకే. సో రుమేనియా, ఆప్షన్ ఏ అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తాం, ఆప్షన్ ఏ. అఫ్ కోర్స్ గైస్ లేజర్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే
లైట్ యాంప్లిఫికేషన్ అండ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ ఏదైతే ఉందో దాన్ని లేజర్ అనేటువంటిదిగా చెప్తారు. దీనికి ఇంటెన్సిటీ అనేటువంటిది హై ఉంటుంది, మోనోక్రోమాటిసిటీ అనేటువంటిది ఉంటుంది, పర్టికులర్గా డైరెక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా లేజర్కి ఉండేటువంటి స్పెషాలిటీగా చెప్తాం. సో లేజర్స్ని ఉపయోగించి ముఖ్యంగా ఈ మిసైల్స్ అనేటువంటిది కావచ్చు, లేదంటే ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, శత్రువులకు సంబంధించినటువంటి ఈ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్పేస్లోనే కంప్లీట్గా స్మాష్ అనేటువంటిది చేయొచ్చు. ఓకే, సో వీటిలో ఇవే కాకుండా కొన్ని పరిశోధనలు ఇలాంటివి చేయడానికి కూడా లేజర్స్ అనేటువంటి వాటిని ఉపయోగిస్తారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిలో ఈ 2024 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి వాటిలో మోస్ట్ పవర్ఫుల్ లేజర్ అనేటువంటిది మాత్రం యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి రుమేనియా వీళ్ళు డెవలప్ అనేటువంటిది చేశారు అనమాట. ఓకేనా, సో రుమేనియా అనేటువంటి కంట్రీ, సో రుమేనియా అనేటువంటి వీళ్ళు డెవలప్ అనేటువంటిది చేశారు. సో దేనిలో భాగంగా యూరోపియన్ యూనియన్ ఇన్స్ట్రుమెంట్ ఎక్స్ట్రీమ్ లైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి ప్రాజెక్ట్లో భాగంగా డెవలప్ అనేటువంటిది చేశారు అనమాట. ఓకే, సో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో దేనికోసం వీటిని ఉపయోగిస్తారండి? మేజర్గా చూడండి, సో వేరియస్ ఫీల్డ్స్లో వీటిని ఉపయోగించబోతున్నారంటే హెల్త్ కేర్ ఇలాంటి వాటిలో కానీ, సో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్స్లో మేజర్గా ఈ టైప్ ఆఫ్ లేజర్ అనేటువంటి వాటిని ఉపయోగించబోతున్నారు. ఓకేనా, సో ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ 1 అనేటువంటిది తీసుకుంటాం, ఆప్షన్ ఏ డొమేనియా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఎవిడెన్స్ ఆఫ్ ఓజోన్ ఆన్ జూపిటర్స్ మూన్? సో క్యాలిస్టో, జూపిటర్ మూన్ క్యాలిస్టో. ఓకే, సో జూపిటర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో దీనికి సంబంధించిన ఒక మూన్ అంటే న్యాచురల్ మూన్ అనమాట. మనకి ఎర్త్కి ఏ విధంగా అయితే సో మూన్ అనేటువంటిది ఉందో అలాగే జూపిటర్కి కూడా మూన్స్ అనేటువంటిది ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వన్, సో యాక్చువల్గా ఉన్నటువంటి మూన్స్ అన్నింటిలో లార్జెస్ట్ వన్ గనిమెడ అంటాం, అది కూడా జూపిటర్కే. సో అలాంటిదే ఇంకొకటి క్యాలిస్టో అనేటువంటిది ఉంటుంది. ఓకే, అయితే ఈ క్యాలిస్టో మీద ఓజోన్ లేయర్ అనేటువంటి దాన్ని డిస్కవర్ చేశారంట. ఎవరు చేసింది అంటున్నాడు? నాసానా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీనా? సో పిఆర్ఎల్ అంటున్నాడు. పిఆర్ఎల్ అంటే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేటువంటిదిగా చెప్తాం. సో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, సో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఓకే, సో ల్యాబొరేటరీ. సో ఇది నెక్స్ట్ రస్కోస్మాస్, రష్యాకి సంబంధించినటువంటి స్పేస్ ఏజెన్సీ. ఎవరు వీటిని డిస్కవర్ అనేటువంటిది చేశారు? ఎస్, ఎనీవన్? దీనికి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది? సో చూడొచ్చు ఇక్కడ దీనికి ఆన్సర్ అనేటువంటిది మోస్ట్లీ పిఆర్ఎల్ అనమాట, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఓకే, సో మోస్ట్లీ గైస్ మీ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకనంటే మూన్ మీద వాటర్ రిసోర్సెస్ని ఫైండ్ అవుట్ చేసింది ఎవరు అంటే పిఆర్ఎల్, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళే ఫైండ్ అవుట్ చేస్తారు. అహ్మదాబాద్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరు స్థాపించారు అంటే మన విక్రమ్ సారాభాయ్ గారు స్థాపించడం అనేటువంటిది జరిగింది. సో ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్స్గా చెప్తాం. సో కాస్మిక్ రేస్ గురించి స్టడీ చేయడం కోసం యాక్చువల్గా ఈ పిఆర్ఎల్ అనేటువంటి బాడీని ఎస్పెషల్లీ మన అహ్మదాబాద్లో తీసుకొచ్చారు. సో మళ్ళీ అదే సంస్థ మూన్ మీద వాటర్ని కనుగొనటమే కాదు, సో జూపిటర్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మూన్ ఏదైతే ఉందో క్యాలిస్టో అనేటువంటి మూన్ ఏదైతే ఉందో దాని మీద ఓజోన్ లేయర్ని కూడా డిస్కవర్ చేయడం అనేటువంటిది జరిగింది ఈ 2024 మార్చ్లో. ఓకే, లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. సో పిఆర్ఎల్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది ఎక్కడ లొకేట్ అయింది? అహ్మదాబాద్లో. ఇవన్నీ కూడా డిఓఎస్ కింద వర్క్ చేస్తూ ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సో దాని కింద ఇస్రో అనేటువంటిది కానీ, ఓకే, సో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఈ పిఆర్ఎల్ అనేటువంటిది కొన్ని అటానమస్ బాడీస్, ఎన్ఎస్ఐఎల్ అనేటువంటిది, ఇన్ స్పేస్ అనేటువంటిది, ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ బాడీస్ అనేటువంటిది ఉన్నాయి. ఇవన్నీ కూడా వర్క్ అనేటువంటిది చేస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ ఈ టీమ్ని లీడ్ చేసింది సో ఆర్ రామచంద్రన్. ఓకే, సో ఈ సైంటిస్ట్ ఈయన ఒక అంటే ఇక్కడ ఉన్నటువంటి డేటాని కలెక్ట్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అదే ఏంటంటే మోస్ట్లీ ఈ క్యాలిస్టో అనేటువంటి దాని మీద సల్ఫర్ డయాక్సైడ్కి సంబంధించినటువంటి డెరివేటివ్స్ అనేటువంటిది కావచ్చు, నెక్స్ట్ ఓజోన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి డెరివేటివ్స్, ఇలాంటి వాటిని ఫైండ్ అవుట్ అనేటువంటిది చేశారు అనమాట. ఓకే, ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ని ఫైండ్ అవుట్ అనేటువంటిది చేశారు. సో చాలా ఇంపార్టెంట్, ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్గా చెప్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూడండి, వెన్ వాజ్ పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3? సో దాన్ని POEM-3 అనేటువంటిదిగా చెప్తాం. సో POEM-3 అనేది ఎప్పుడు లాంచ్ చేశారు అంటున్నారు. ఓకే, సో POEM-3 అనేటువంటిది ఎప్పుడు లాంచ్ అనేటువంటిది చేశారు? ఎస్, సో 2024 Jan 1st, నెక్స్ట్ 2023 Jan 1st, సో September 2nd, 2023 July 14th.
ఎప్పుడు దీన్ని లాంచ్ చేశారంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో 2024లో ఉన్నటువంటి అప్డేట్స్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాం. సో చూడండి, సో 2024 జనవరి 1న ఈ మిషన్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. అంటే పిఎస్ఎల్వి C58 అనేటువంటి వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీనిలో ఎక్స్పోసాట్ అనేటువంటి మిషన్ అనేటువంటిది ఉంది, ఒక పేలోడ్ అనేటువంటిది ఉంది. సో ఎక్స్రేస్ గురించి అనలైజ్ చేయడం కోసం ఫస్ట్ టైం సో ఇది ఫస్ట్ డెడికేటెడ్ మిషన్గా కన్సిడర్ చేయొచ్చు. సో దేని పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ సెలిషియల్ బాడీస్ అనేటువంటిది ఏదైతే ఉంటాయో, అంటే యూనివర్స్లో ఉన్నటువంటి వివిధ రకాల ఖగోళ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, సో వాటి నుంచి విడుదలయ్యేటువంటి ఎక్స్రేస్ ఇలాంటిని స్టడీ చేయడం కోసం మన ఇండియా పంపించినటువంటి శాటిలైట్ అనమాట, మన ఇండియా పంపించినటువంటి మిషన్, దాన్ని ఎక్స్పోసాట్ మిషన్ అనేటువంటిదిగా చెప్తాం. ఈ ఎక్స్పోసాట్తో పాటుగా ఇంకా ఎడిషనల్గా సో చూడొచ్చు మనం పిఎస్ఎల్వి C58 రాకెట్ని కదా ఉపయోగించింది. ఈ రాకెట్లో ఓవరాల్గా ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 4 స్టేజెస్ అనేటువంటిది ఉంటాయి. సో 3 స్టేజెస్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ కావచ్చు, సెకండ్ స్టేజ్ కావచ్చు, థర్డ్ స్టేజ్ కావచ్చు, వీటన్నిటినీ కూడా మోస్ట్లీ మనకి వాటర్లో వచ్చి పడిపోతాయి. కానీ 4th స్టేజ్ అనేటువంటిది మాత్రం స్పేస్లోనే సో స్పేస్లోనే ఎత్తు చుట్టూ కూడా అలా తిరుగుతూ ఉంటుంది. ఎందుకు పనికిరాని విధంగా ఒకప్పుడు అవి ఉండేవి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ పిఎస్ఎల్వి 4th స్టేజ్ ఏదైతే ఉందో వీటిని మళ్ళీ రీయూజ్ అనేటువంటిది చేస్తున్నారు. రీయూజ్ చేయటం అంటే వేరే అవసరాల కోసం ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఎలాంటి అవసరాల కోసం? సో నావిగేషన్, సో నావిగేషన్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. నావిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సో చూడండి, ఇవి ఎప్పుడైతే ఈ శాటిలైట్ని, ఇక్కడ ఉన్నటువంటి శాటిలైట్ని ఆర్బిట్లోకి ఇంజెక్ట్ చేసేస్తాయో, సో ఇది ఏమవుతుంది, ఈ డెరివేటివ్ అనేటువంటిది దీనికి సోలార్ ప్యానల్స్ అనేటువంటిది ఉంటాయి. ఆ సోలార్ ప్యానల్స్ విచ్చుకుని నెక్స్ట్ దీని లోపల లిథియం అయాన్ బ్యాటరీస్ అనేటువంటిది ఉంటాయి. అంటే సోలార్ ఎనర్జీ అనేటువంటి దాన్ని క్యాప్చర్ చేసుకుని అవి వర్క్ చేసుకునే విధంగా, సో సర్టెన్ పీరియడ్ వర్క్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఈ పాయింట్ అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే ఈ బాడీ అనేటువంటిది 4th స్టేజ్ అనేటువంటిది ఏదైతే ఉందో దీనిలో కొన్ని పేలోడ్స్ అనేటువంటిది ఉంటాయి. ఈ పేలోడ్స్ అనేటువంటిది దానిలోనే ఫిక్స్డ్గా ఉండిపోతాయి అనమాట. సో దాని నుంచి బయటికి రావటం అనేటువంటిది జరగదు. సో దీనికి లాగా ఒక ఆర్బిట్లోకి వెళ్ళి అంటే బయటికి వచ్చి ఈ రాకెట్ నుంచి బయటకు వచ్చి ఒక పర్టికులర్ ప్లేస్లోకి వెళ్ళటం ఇలాంటిది ఏమీ జరగదు. సో మోస్ట్లీ అవి పిఎస్ఎల్వి 4th స్టేజ్లోనే అలాగే ఉండిపోతాయి. సో దీనిలోనే అలా ఫిక్స్డ్గా ఉండిపోతాయి. సో దీన్ని బేస్ చేసుకుని ఈ ఐనోస్పియర్ మీద రిలేటెడ్గా ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటిది చేసేవి కావచ్చు. లేదు అంటే ఈ నావిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఒక పర్టికులర్ పొజిషన్లో మనం వాటిని ఫిక్స్ చేసాం అనుకోండి, ఇక్కడ ఒకటి నెక్స్ట్ POEM-4 ద్వారా అంటే నెక్స్ట్ ఇంకొక మిషన్ని పంపించి నెక్స్ట్ దాన్ని ఇక్కడ నెక్స్ట్ దాన్ని అలా ఒక పర్టికులర్ పొజిషన్లో ఫిక్స్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఏమవుతుంది, దాని సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్కి ఫర్దర్గా అది నావిగేషన్ అనేటువంటిది చూపించడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ 4th స్టేజ్ అనేటువంటి దాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో POEM ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటిదిగా చెప్తారు. సో మోస్ట్లీ మన ఇండియాకి సంబంధించినటువంటి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీకి రిలేటెడ్గా ఉన్న కొన్ని శాటిలైట్స్ అనేటువంటిది వీటి ద్వారా మనం పంపిస్తున్నాం. సో వాళ్ళు ఒక పర్టికులర్ ఆర్బిట్లోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటిది స్పేస్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఇలాంటి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాటి చేసుకోవడానికి కానీ సో ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్కి ఒక స్టేబుల్ ప్లాట్ఫామ్ అనేటువంటిది కావాలి. సో దానికోసమే ఈ 4th స్టేజ్ అనేటువంటి వాటిని ఉపయోగిస్తున్నారు. సో 4th స్టేజ్ ఇలాంటి వాటిని ఉపయోగిస్తున్నారు. సో ఎప్పుడు లాంచ్ చేస్తారంటే జనవరి 1, 2024న లాంచ్ అనేటువంటిది చేయడం జరిగింది. సో జనవరి 1, 2024న సో లాంచ్ అనేటువంటిది జరిగింది. సో నెక్స్ట్ వన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ POEM అనేటువంటిది రీయూజ్ 4th స్టేజ్ డెరివేటివ్ అని చెప్తున్నాను కదా. సో దీనిలో ఫస్ట్ వెహికల్ అనేటువంటిది 2022లో పంపించడం అనేది జరిగింది. సో ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4th స్టేజ్లో లిథియం అయాన్ బ్యాటరీస్ అనేటువంటిది ఉంటాయి, సోలార్ ప్యానల్స్ అనేటువంటిది ఉంటాయి, నెక్స్ట్ నావిగేషన్కి సంబంధించి గైడెన్స్ అండ్ కంట్రోల్స్ సంబంధించినటువంటి సో ఒక స్టేబుల్ సిస్టమ్ని క్రియేట్ చేయడమే దీని యొక్క మేజర్ రోల్ అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. సో దాంతోపాటుగా ఇంకా కొన్ని సన్ సెన్సార్స్ అనేటువంటిది, మ్యాగ్నెటోమీటర్ అనేటువంటిది కానీ, సో నెక్స్ట్ జైరోస్కోప్ అనేటువంటిది కానీ, కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా క్యారీ చేసే విధంగా ఈ 4th స్టేజ్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తున్నారు అనమాట. నెక్స్ట్ ద నేమ్ ఆఫ్ Chandrayaan-3 ల్యాండింగ్ సైట్. ద నేమ్ ఆఫ్ Chandrayaan-3 ల్యాండింగ్ సైట్. సో దీనికి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుందో మీరు ట్రై చేయండి.
సో గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా ఓకే. సో గ్రూప్ 2 కానీ లేదంటే గ్రూప్ 1 మెయిన్స్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో వాటిని దృష్టిలో పెట్టుకుని మీకు ఈ క్వశ్చన్స్ అనేటువంటిది ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఓకే. సో మార్కెట్లో మీకు చాలా చోట్ల ఈ వీటికి రిలేటెడ్గా కాన్సెప్ట్స్ అనేది యాప్స్లో వీటిలో ప్రొవైడ్ అనేటువంటిది చేస్తున్నారు. సో టెస్ట్ సిరీస్ అని ఇలాంటివి ఏవో ప్రొవైడ్ అనేటువంటిది చేస్తున్నారు. ఏవో పాత డేటా ఏదైతే ఉంటుందో వాటిని మీకు అప్డేట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఓకే. బట్ మనం ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అలాంటి విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సెక్షన్స్ అనేటువంటిది ఫ్రీగా కండక్ట్ అనేటువంటిది చేస్తున్నాం. సో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకసారి కాన్సెప్ట్స్ అన్నీ కూడా చూడండి. సో ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేటువంటిది చేసుకోండి. ఓకే రైట్. సో చూడండి దీనికి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది. సో శివ్ పాయింట్, తిరంగా పాయింట్, నెక్స్ట్ శక్తి పాయింట్, నన్ ఆఫ్ ద అబవ్ అనేటువంటిది ఇచ్చారు. చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ని ఏమంటారంటే శివశక్తి పాయింట్ అనేటువంటిదిగా చెప్తారు. అంటే ఆప్షన్ డి అనేటువంటిదిగా తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది లేదు. సో శివశక్తి పాయింట్ అనేటువంటిదిగా కన్సిడర్ అనేది చేస్తారు. ఓకే. సో మనం చంద్రుని మీదకి చంద్రయాన్ 3 అనేటువంటిది ద్వారా ఎప్పుడు ల్యాండ్ అనేటువంటిది అయ్యామండి, మోస్ట్లీ ఆగస్ట్ 23rd సో ల్యాండ్ అవటం అనేది 2023లో. ఓకే. సో 23న ల్యాండ్ అవటం అనేటువంటిది జరిగింది. సో నెక్స్ట్ ఏ రోజున మనం పంపించామంటే సో 14th జులైన పంపించడం అనేది జరిగింది. 14th జులై 2023న మనం పంపించామన్నమాట. ఓకే. సో ఆ మిషన్ పేరు ఏంటంటే చంద్రయాన్ 3. సో ఇండియా ఫస్ట్ కంట్రీగా తీసుకోవచ్చు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రుని యొక్క సౌత్ పోల్ ఏదైతే ఉంటుందో దక్షిణ ధ్రువం వద్ద అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి దేశం ఏది అంటే అడుగుపెట్టడం అంటే దక్షిణ ధ్రువం వద్దకి పంపించినటువంటి రోవర్ని పంపించిన ఫస్ట్ కంట్రీ ఏది అంటే మన ఇండియా అనమాట. ఓకే. సో ఆ మిషన్ వచ్చేసరికి చంద్రయాన్ 3 అనేటువంటిదిగా చెప్తాం. దీనిలో మనకి ఎలాంటివి ఉన్నాయి, ఆర్బిటర్ అనేటువంటిది లేదు, ల్యాండర్ మరియు రోవర్ మాత్రమే ఉన్నాయి. ల్యాండర్ మరియు రోవర్ ఇలాంటివి మాత్రమే ఉండటాన్ని ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ అనేటువంటిది చేయొచ్చు. ల్యాండర్ అండ్ రోవర్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, అయితే మనం శివశక్తి పాయింట్ అనేటువంటి పేరు పెట్టాం కదా, మనం అంటే నరేంద్ర మోడీ గారి శివశక్తి పాయింట్ అనేటువంటి పేరు అనేటువంటిది తీసుకొచ్చారు. సో మన ఇలాంటి పేర్లు పెట్టచ్చా అంటే ఖచ్చితంగా పెట్టాలి, ఎందుకని ఇవి మన సంస్కృతికి సంబంధించినటువంటిది. ఓకే. సో సంస్కృతికి సంబంధించింది, అంతేగాని ఇది ఒక రిలీజియన్కి సంబంధించినట్టుగా మనం తీసుకోకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, అమెరికా వాళ్ళు మార్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ మార్స్ మీద ఎక్కడైతే పర్సివరెన్స్ రోవర్ అనేటువంటిది ల్యాండ్ అయిందో ఆ ల్యాండ్ అయినటువంటి పాయింట్ని ఏమన్నారు అంటే జెజిరో క్రాటర్ అనేటువంటిదిగా చెప్పారు. జెజిరో క్రాటర్. మరి అలాగే ఏ దేశం అయితే ల్యాండ్ అవుతుందో వాటికి పర్టికులర్గా వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి టర్మినాలజీని ఉపయోగిస్తున్నారు. అలాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి చంద్రయాన్ 3 అనేటువంటిది సక్సెస్ఫుల్గా సో ఈ సౌత్ పోల్ మీద ల్యాండ్ అనేటువంటిది అవటం జరిగింది. అందుకనే మన ఇండియన్ టర్మినాలజీ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మనం వినియోగించాలి. దాని ద్వారా మన దేశం యొక్క మన సైంటిస్టుల యొక్క లేదంటే మన దేశం యొక్క ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి క్యాపబిలిటీ అనేటువంటిది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి కంట్రీస్కి తెలుస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మనం ప్రపోజ్ చేసినటువంటి ఆ నేమ్ అనేటువంటిది ఏదైతే ఉందో సో దాన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ అనేటువంటిది కూడా అప్రూవ్ అనేటువంటిది చేయడం జరిగింది. ఓకే. సో 2023లో ఆగస్టు 26న నరేంద్ర మోడీ గారు అనౌన్స్మెంట్ చేశారు. ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని శివశక్తి పాయింట్ అనేటువంటిదిగా. ఓకే. సో దాన్ని రీసెంట్గా ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ అనేటువంటిది అప్రూవ్ అనేటువంటిది కూడా ఇవ్వటం అనేటువంటిది జరిగింది. రైట్. సో తిరంగా పాయింట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఈ పాయింట్ అనేది చంద్రయాన్ 2 ల్యాండ్ అయినటువంటి పాయింట్గా, అంటే ల్యాండింగ్ ఎక్కడైతే అవుదామని అనుకుందో బట్ అది ఫెయిల్ అయింది కదా, ఎక్కడైతే ల్యాండ్ అవ్వాలని అనుకుందో ఆ పాయింట్ని మనం తిరంగా పాయింట్ అనేటువంటిదిగా చెప్తున్నాం. తిరంగా పాయింట్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఈ 2023 ఆగస్టు 23 నేషనల్ స్పేస్ డే అనేటువంటిదిగా చెప్తారు. నేషనల్ స్పేస్ డే ఓకే. సో నేషనల్ స్పేస్ డే అనేటువంటిదిగా చెప్తారు. స్పేస్ డే అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేస్తారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ఆర్యభట్ట ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ లాంచ్డ్ అన్నాడు. వెన్ వాజ్ ఆర్యభట్ట ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ లాంచ్డ్. ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుందో ట్రై చేయండి. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ అనేటువంటిది ఎప్పుడు లాంచ్ చేశారని అడుగుతున్నారు.
ఓకే. సో 18th May 1974. నెక్స్ట్ వన్ May 11th 1974. ఇలా కొన్ని డేట్స్ అనేది ఇచ్చారు, 75 అని 74 అని ఇలా ఇచ్చారు. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తున్నాయి? మనం జనరల్గా ఏమనుకుంటాం, 74 ఉంది కాబట్టి ఈ మూడిట్లోనే ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకే. సో 18 ఇచ్చాడు, 11 ఇచ్చాడు, 20 ఇచ్చాడు, అంటే ఆర్డర్ అనేది మిస్ చేశాడో, సో అలా నువ్వేదేదో అనుకుని ఫైనల్గా దానికి ఏదైతే రాంగ్ అవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉందో అలా పెట్టడానికి అవకాశం ఉంది. కానీ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనమాట. 19 April 1975 అనేటువంటిది చెప్తాం. ఓకే. సో ఆర్యభట్ట ఇది ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. మన ఇండియా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేసుకుంది. కానీ ఎక్కడి నుంచి మనం లాంచ్ చేసాము అంటే కపుస్తీన్ యార్ అనేటువంటి లొకేషన్, అంటే రష్యా నుంచి లాంచ్ అనేటువంటిది చేయటం జరిగింది. ఓకేనా. సో ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఆర్యభట్ట అనేటువంటిది శాటిలైట్. సో ఎప్పుడు లాంచ్ చేశారనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగున్నారు. 19th April 1975 అనేది చెప్తాం. April 1975. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ క్రయోజెనిక్ ఇంజన్స్, ఇలాంటివి అడుగుతారు ఎగ్జామ్స్లో. ఎందుకనంటే ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్స్ రాబోయేటువంటి రోజుల్లో అంతా కూడా మనం వాటర్ను ఉపయోగించి వెహికల్స్ని నడపబోతున్నాం. వాటర్ అంటే వాటర్ నుంచి తీసినటువంటి హైడ్రోజన్, ఆ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ అంటారు. వాటర్ని హైడ్రాలసిస్ చేస్తే ఆ హైడ్రాలసిస్ చేయడానికి నువ్వు గ్రీన్ ఎనర్జీ వాడాలి. అలా ప్రొడ్యూస్ అయ్యేటువంటి హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాం. ఆ గ్రీన్ హైడ్రోజన్ని మనం ఫ్యూచర్లో ఎక్కువ మొత్తంలో ఉపయోగించబోతున్నాం. సరే, ఈ క్రయోజెనిక్ ఇంజిన్స్లో ఉపయోగించేటువంటి ఫ్యూయల్ ఏది అంటున్నాడు? లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ అనేది ఏం వాడతారండి? ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది? ఎనీవన్ ఆన్సర్ అనేటువంటిది దీనికి ఏమొస్తుంది? సో లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ ఇలాంటివి తీసుకున్నట్లయితే ఇదిగోండి లిక్విడ్ హైడ్రోజన్. నెక్స్ట్ లిక్విడ్ ఆక్సిజన్ అనేటువంటిది చెప్తాం. ఈ కాంపోజిషన్ ఏమంటారంటే సో క్రయోజెనిక్ ఫ్యూయల్ అనేటువంటిదిగా. ఓకే. సో క్రయోజెనిక్ ఫ్యూయల్ అనేటువంటిదిగా చెప్తారు. క్రయోజెనిక్ ఫ్యూయల్ అనమాట. సో క్రయో అంటే ద సబ్జెక్ట్ స్టడీ అబౌట్ లో టెంపరేచర్ ఆర్ లెస్ టెంపరేచర్ రీజన్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, చాలా తక్కువ ఉష్ణోగ్రత కలిగినటువంటి పదార్థాల గురించి స్టడీ చేయడాన్ని క్రయో అనేటువంటిదిగా చెప్తారు. సో మోస్ట్లీ లిక్విడ్ హైడ్రోజన్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే సో దీని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది -253 degrees Centigrade ఆ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ లిక్విడ్ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని కన్సిడర్ చేసినప్పుడు దీని బాయిలింగ్ పాయింట్ -183 degrees Centigrade అనేటువంటిది ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది అప్రాక్సిమేట్లీ ఈ రేంజ్లో ఉంటాయి అనమాట. సో చూడండి బాయిలింగ్ పాయింట్స్ అనేది ఎంత తక్కువగా ఉన్నాయో. ఇలాంటి లో టెంపరేచర్ మెటీరియల్స్ గురించి స్టడీ చేయడాన్ని క్రయోజెనిక్ అనేటువంటిది. ఓకే. సో క్రయోజెనిక్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. అంటే ఇక్కడ ఏ అనేటువంటిది సి అనేటువంటిది తీసుకుంటాం. ఏసీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి లిక్విడ్ నైట్రోజన్ అనేటువంటిది వాడతారా అంటే లిక్విడ్ నైట్రోజన్కి బాయిలింగ్ పాయింట్ -196 degrees Centigrade అనేటువంటిది ఉంటుంది. కానీ దీన్ని ఇంధనంగా అయితే ఉపయోగించరు అనమాట. ఓకే. సో మరి ఈ రెండిట్లో ఇంధనం అనేది ఏది? యాక్చువల్గా ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే ప్రొపల్లెంట్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే. సో ప్రొపల్లెంట్ అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేస్తారు. ఓకే. సో ప్రొపల్లెంట్ అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేస్తారు. ఇక్కడ చూడండి ప్రొపల్లెంట్ అంటే ఏంటి? దీనిలో ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ అనేటువంటిది ఉంటుంది. ఫ్యూయల్ మరియు ఆక్సిడైజర్ ఇలాంటివి ఉంటాయి. దీన్నే ప్రొపల్లెంట్ అనేటువంటిదిగా చెప్తారు. సో ఫ్యూయల్ అంటే లిక్విడ్ హైడ్రోజన్ అనేటువంటిది ఫ్యూయల్. ఈ ఫ్యూయల్ బర్న్ అవ్వాలి అంటే ఆక్సిజన్ ఎక్కువగా కలిగినటువంటి ఒక కెమికల్ కావాలి, దాన్ని ఆక్సిడైజర్ అంటాం. ఇక్కడ లిక్విడ్ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. మోస్ట్లీ మన ఇండియాలో ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ని GSLV అనేటువంటి రాకెట్స్లో ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఎక్కడ వాడుతున్నారంటే Formula 1 రేసింగ్ కార్స్లో కూడా ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్ అనేటువంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే. సో క్రయోజెనిక్ ఫ్యూయల్ అనేది. సో ఇక్కడ ఒక అప్డేట్ అనేది చూడండి, మన ఇస్రో దగ్గర 3 క్రయోజెనిక్ ఇంజిన్స్ అనేటువంటిది ఉన్నాయి. సో వాటిలో ఒకటి KVD-1 అనేటువంటిదిగా, ఇవి మనం రష్యా నుంచి ఇంపోర్ట్ అనేటువంటిది చేసుకుంటాం. సో CE7 క్రయోజెనిక్ ఇంజిన్ 7.5 అనేది. నెక్స్ట్ క్రయోజెనిక్ ఇంజిన్ 20 అనేటువంటిది చెప్తాం. ఓకే. సో ఇవి ఎక్కువగా మనం ఎలాంటి చోట వినియోగిస్తూ ఉంటామంటే సో GSLV ఇంజిన్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో, ఓకే. సో GSLV అంటే జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం కదా, ఆ వెహికల్స్లో ఈ క్రయోజెనిక్ ఇంజిన్స్ అనేటువంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఎక్కువగా వినియోగిస్తుంది మాత్రం ఈ CE20 అనేటువంటిది చెప్తాం. సో ఇది ఇండియాస్ ఫస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్ అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు.
చేయొచ్చు. మన స్వదేశీ పరిజ్ఞానంతో మనం డెవలప్ చేసుకున్నటువంటి ఇంజిన్ అనమాట. సో C20 అనేటువంటిది. ఓకే, సో దీని నుంచి వచ్చేటువంటి ఆ థ్రస్ట్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే సో 200 కిలో న్యూటన్స్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది, అంటే అంత థ్రస్ట్ అనేటువంటిది రావడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంది. ఓకే, సో ఆపరేటింగ్ థ్రస్ట్ రేంజ్ అనేది తీసుకున్నట్లయితే సో 180 కిలో టన్స్ నుంచి ఈ న్యూటన్స్ నుంచి 220 కిలో న్యూటన్స్ అనేటువంటిది ఉండటాన్ని మనం అబ్జర్వ్ అనేటువంటిది చేయొచ్చు. ఓకే, సో ఓవరాల్గా 3 క్రయోజెనిక్ ఇంజిన్స్ అనేటువంటిది ఉన్నాయని చెప్తున్నాను. అయితే ఇట్లో KVD-1 అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఇంజిన్ అనేటువంటిది మోస్ట్లీ మనం రష్యా నుంచి ఇంపోర్ట్ అనేటువంటిది చేసుకుంటున్నాం. 1980s ముందు వరకు కూడా జనరల్గా అలాగే జరిగేది. సో కానీ దాని తర్వాత కాలంలో ఈ CE7.5 అనేటువంటిది కానీ CE20 అనేటువంటిది కానీ ఈ రెండు కూడా మన ఇండియాజీనియస్గా డెవలప్ అనేటువంటిది చేసుకుంది. సో ఇవి ఈ క్రయోజెనిక్ ఇంజిన్స్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా, రైట్. సో కాబట్టి ఇక్కడ గాయస్ ఆన్సర్ అనేటువంటిది ఏమని తీసుకుంటాం, సో లిక్విడ్ హైడ్రోజన్ ప్లస్ లిక్విడ్ ఆక్సిజన్ అనేటువంటి వాటిని కన్సిడర్ అనేటువంటిది చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటిది ఇచ్చారు. ఆర్యభట్ట, యాపిల్, భాస్కర 1, ఆస్ట్రోసాట్ అనేది. సో ఇవి ఏ టైప్ ఆఫ్ కేటగిరీ కిందకు వస్తాయి? ఆస్ట్రానామికల్ అబ్జర్వేషన్స్ అని ఇచ్చారు. ఆర్యభట్ట అనేటువంటిది తీసుకున్నట్లయితే ఎప్పుడు దీన్ని ఓకే ఆర్యభట్ట అని ఇక్కున్న స్పెషాలిటీ ఏంటండి, ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ కదా. ఓకే, ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్. మరి యాపిల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే యాపిల్ అనేటువంటిది ఇండియాస్ ఫస్ట్ సో ఆస్ట్రానామికల్ అబ్జర్వేషన్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ జియో స్టేషనరీ శాటిలైట్ అనేటువంటిది ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఓకే, నెక్స్ట్ భాస్కర 1. ఈ భాస్కర 1 అనేటువంటిది ఇండియాస్ ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్గా కన్సిడర్ అనేది చేస్తాం. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఇక్కడ చూడండి 1కి B అనేటువంటిది రావాలి, అవునా. సో ఒకే ఒక ఆప్షన్ అనేటువంటిది ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని అయినా కానీ మనం ఈజీగా చూడొచ్చు. నెక్స్ట్ 2 అనేటువంటిది తీసుకున్నట్లయితే ఈ యాపిల్ అనేటువంటిది ఒక కమ్యూనికేషనల్ శాటిలైట్ అండి. మన ఇండియా యొక్క ఫస్ట్ కమ్యూనికేషనల్ శాటిలైట్ పేరు ఏది అంటే యాపిల్ అనేటువంటిదిగా చెప్తాం, రైట్. సో యాపిల్ ఇది ఎక్కడి నుంచి లాంచ్ చేశారో ఫ్రెంచ్ గయానా కౌరు నుంచి, అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి ఈ శాటిలైట్ అనేటువంటి దాన్ని లాంచ్ అనేటువంటిది చేశారు. అఫ్ కోర్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇండియాస్ ఫస్ట్ జియో స్టేషనరీ ఆర్ కమ్యూనికేషనల్ శాటిలైట్ అనమాట. భాస్కర అనేటువంటిది ఇండియా యొక్క ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్గా చెప్తాం. ఆస్ట్రోసాట్ అనేది తీసుకున్నట్లయితే ఇది మన ఈ ఆస్ట్రానామికల్ అబ్జర్వేషన్ కోసం, అంటే స్పేస్ గురించి అధ్యయనం అనేటువంటిది చేయడం కోసం ఇండియా పంపించినటువంటి వెహికల్ అనమాట. సో అదే ఆస్ట్రోసాట్గా కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. ఓకేనా. సో జనరల్గా ఆన్సర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఒక్కొక్క దానికి ఈ విధంగా ఉంటుంది. సో ఆర్యభట్ట అనేది. నెక్స్ట్ యాపిల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే యాపిల్ దీన్ని జనరల్గా ఎలా అబ్రివేట్ చేస్తారో ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిదిగా తీసుకుంటారు. ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. ఓకే, సో ఈ యాపిల్ అనేటువంటి దాన్ని ఏ ఇయర్లో లాంచ్ అనేటువంటిది చేశారంటే 1981లో. సో June 19th లాంచ్ అనేటువంటిది చేశారు. భాస్కర 1 అనేటువంటిది తీసుకున్నట్లయితే భాస్కర 1 సో మోస్ట్లీ 1979లో June 7th లాంచ్ అనేటువంటిది చేశారు. ఆస్ట్రోసాట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది 2015లో లాంచ్ అనేటువంటిది చేయబడటం జరిగింది. సెప్టెంబర్ 28న ఈ మిషన్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. సో దానికోసం మనం ఉపయోగించినటువంటి వెహికల్ వచ్చేసరికి PSLV ఎక్స్ట్రా లార్జ్ అనేటువంటి వెహికల్ను ఉపయోగించాం. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ అటాచ్డ్ అంటున్నాడు. నాట్ కరెక్ట్లీ అటాచ్డ్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, శాటిలైట్ అప్లికేషన్ సెంటర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఎక్కడ ఏవి ఎగ్జాక్ట్గా లొకేట్ అయి ఉన్నాయి అనేటువంటి మీనింగ్తో ఇచ్చారు. సో ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తున్నాయి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది తీసుకున్నట్లయితే ఇది హైదరాబాద్ అంటున్నాడు. కరెక్టే. ఎక్కడ ఉంటుందంటే ఇది బాల్నగర్లో లొకేట్ అయి ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్స్ అనేది పటాన్చెరులో ఉంది. నెక్స్ట్ షాద్నగర్లో, నెక్స్ట్ బాల్నగర్, ఈ మూడిట్లో కూడా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది మేజర్గా బాల్నగర్లో లొకేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ ప్రొపల్షన్
లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఎల్పిఎస్సి అనేటువంటిది చెప్తాం. ఎల్పిఎస్సి అనేటువంటిది తిరువనంతపురంలో ఎగ్జిస్ట్ అయి ఉంది. ఓకే, సో తిరువనంతపురంకి దగ్గరలో వలేమల అనేటువంటి రీజియన్లో ఎగ్జిస్ట్ అయి ఉంది. నెక్స్ట్ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్, సో మోస్ట్లీ అహ్మదాబాద్లో లొకేట్ అయింది. ఓకే, సో అహ్మదాబాద్ ఇలాంటి రీజియన్లో, అఫ్ కోర్స్ ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఇది మాత్రం హైదరాబాద్లో కాదు, ఎక్కడ లొకేట్ అయింది? షార్ అనేటువంటిది శ్రీహరికోట. ఓకే, సో ఇది ఒక ఐలాండ్. సో ఇప్పుడు తిరుపతి అనేటువంటి డిస్టిక్లో ఉంది ఆంధ్రప్రదేశ్. సో తిరుపతి డిస్టిక్లో, సో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిస్ట్ అయి ఉండటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఇది కరెక్ట్గా మ్యాచ్ అనేటువంటిది అది లేదు, కాబట్టి ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ డిగా కన్సిడర్ అనేది చేస్తాం. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్. సో నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఎడ్యుకేషనల్ శాటిలైట్ పేరేంటి అంటున్నాడు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఎడ్యుకేషనల్ శాటిలైట్? ఓకే, ఎడ్యుకేషనల్ శాటిలైట్స్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారని చెప్పాం. సో ఇన్సాట్ కానీ సరళ్ అని ఇచ్చారు, జీసాట్ అనేది ఇచ్చారు, జీసాట్ 7 అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో జీసాట్ 3 అనేటువంటిది ఏదైతే ఉందో, ఓకే, సో జీసాట్ 3 అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఇండియా యొక్క ఫస్ట్ ఎడ్యుకేషనల్ శాటిలైట్ అనమాట. ఓకే, సో ఇండియా యొక్క ఫస్ట్ ఎడ్యుకేషనల్ శాటిలైట్ అనేటువంటిది. అఫ్ కోర్స్ దీన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారంటే 2004లో సెప్టెంబర్ 20th లాంచ్ అనేటువంటిది చేయడం జరిగింది. ఓకేనా, సో 2004 ఎస్పెషల్లీ సెప్టెంబర్ 20th లాంచ్ అనేటువంటిది చేశారు. సో ఇది దీనికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇండియాస్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషనల్ శాటిలైట్. సో ఓకే, సో జీసాట్ 3 అనేటువంటిదిగా. సో ఈ జీసాట్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ జియో స్టేషనరీ శాటిలైట్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ గాయస్ వీటి యొక్క వెయిట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటాయి. సో ఒకవేళ వీటి వెయిట్ అనేటువంటిది 2.2 tons ఇంతకంటే ఎక్కువగా కనుక ఉన్నాయనుకోండి, ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఫ్రెంచ్ గయానా కవర్ నుంచి లాంచ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మన ఇండియా నుంచే లాంచ్ అనేటువంటిది చేస్తున్నాం. ఎందుకు అంటే మన దగ్గర అంత పవర్ఫుల్ రాకెట్స్ అనేటువంటిది ఉన్నాయి, ఒకప్పుడు మాత్రం లేవు. ఇప్పుడున్న ఆ రాకెట్ పేరు ఏంటది? సో జిఎస్ఎల్వి రాకెట్స్ అనేటువంటిదిగా. వాటిని రీసెంట్గా ఇస్రో నామిన్క్లేచర్ అనేది చేంజ్ చేస్తుంది. దాని ప్రకారం తీసుకున్నట్లయితే వాటిని ఏమంటారు? నథింగ్ బట్ ఆ టైప్ ఆఫ్ రాకెట్స్ని ఎల్విఎం అనేటువంటిదిగా చెప్తారు. ఎల్విఎం 3 అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3 వెహికల్స్ అనేటువంటిదిగా చెప్పచ్చు. లాంచ్ వెహికల్ మార్క్ 3. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ సి అనేది అవుతుంది. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూడండి. ఇన్ నవంబర్ 2013 ఇస్రో కండక్టెడ్ మంగళయాన్ మిషన్ టు మార్స్ బై విచ్ రాకెట్ అంటున్నాడు. సో ఇలాంటి డేటా కూడా ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్, మీకు గుర్తుపెట్టుకోండి. ఇస్రో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏంటంటే మంగళయాన్ అనేటువంటిది ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించలేనటువంటి ఘనతని మన ఇండియా సాధించింది, మన ఇస్రో సాధించింది. అదే 2013లో ఓకే, యాక్చువల్గా మార్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే బడ్జెట్ అనేది సుమారు ఒక 2000 crores అనేటువంటిది ఉండాలి. అంత రేంజ్లో బడ్జెట్ అనేటువంటిది ఉండాలి. కానీ మన ఈ మంగళయాన్ మిషన్కి ఇచ్చినటువంటి బడ్జెట్ 450 crores అనమాట. గ్రావిటీ సినిమాకి ఇచ్చినటువంటి బడ్జెట్తో కంపేర్ చేస్తే గ్రావిటీ మూవీకి బడ్జెట్ 650 crores అప్రాక్సిమేట్లీ. కానీ మన ఇండియా లాంచ్ చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఆ రియల్ టైం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్కి బడ్జెట్ అనేది కేవలం 450 crores అనమాట. కేవలం 450 crores. అంటే మన రాజకీయ నాయకులు కొంచెం మంచి పట్టు కనుక ఉంటే వాళ్ళు నొక్కేసేటువంటి వాటిలో ఇది కొంచెం ఎక్కువ మొత్తం, అంటే ఆ డబ్బులతో మనం మార్స్ దగ్గరికి శాటిలైట్స్ అనేటువంటిది కూడా మనం పంపించవచ్చు. ఓకే, సో ఇంకా వాటి మీద కొన్ని నిర్మాణాలు అనేటువంటిది కూడా చేయొచ్చు అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదేమో అని చెప్పుకోవాలి ప్రెజెంట్ ఉన్నటువంటి వాటిని అబ్జర్వ్ చేసినట్లయితే. సరే, ఇందుకీ నా కాన్సెప్ట్ వచ్చి ఫస్ట్ అటెంప్ట్లో 100% సక్సెస్ రేట్ ఇండియాకి ఉంది. ఓకే, అయితే మన వాళ్ళు ఏ రాకెట్ని వాడారు? చరిత్రలో నిలిచిపోయేటువంటి రాకెట్ అనమాట అది కూడా. చూడండి, మీకు అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఎలాంటి రాకెట్ని వినియోగించారు? సో పిఎస్ఎల్వి C11, నెక్స్ట్ పిఎస్ఎల్వి C25, 29, నెక్స్ట్ సో 21 అనేటువంటిది ఇచ్చారు. దేన్ని వాడారు అనేది ఇక్కడ ఒకసారి మీరు చూడండి. సో పిఎస్ఎల్వి C25 అనమాట. సో సిల్వర్ జూబ్లీ రాకెట్, పిఎస్ఎల్వి సిరీస్లోనే సిల్వర్ జూబ్లీ 25th రాకెట్ కదా, దాన్ని ఈ మంగళయాన్ అనేటువంటి మిషన్ కోసం ఉపయోగించారు. ఓకేనా, సో అఫ్ కోర్స్ ఇది సక్సెస్ అనేటువంటిది అవటం జరిగింది. ఈ రోజుకి కూడా మనం డేటా అనేటువంటిది కలెక్ట్ చేస్తున్నాం. 7 months వర్క్ చేయమని దీన్ని పంపిస్తే ఇది మోర్ దాన్ 7 years వర్క్ చేస్తుంది, ఇంకా చేస్తూనే ఉంది. ఓకే, సో ఈ రోజుకి కూడా డేటా అనేటువంటిది కలెక్ట్ చేస్తూనే ఉన్నాం.
సో మంగళయాన్ మిషన్ November 5th 2013న ఈ మిషన్ అనేటువంటి దాన్ని మనం పంపించాం. దీన్నే సింపుల్గా మామ్ అనేటువంటిదిగా చెప్తారు, మార్స్ ఆర్బిటరీ మిషన్ అనేటువంటిదిగా చెప్తారు. సో PSLV C-25 అనేటువంటి వెహికల్ని వాడాం. నెక్స్ట్ ఈ వెహికల్ ఓకే, సో ఇది సక్సెస్ అవడానికి కూడా యాక్చువల్గా ఆ టైంలో ఏమనుకున్నారంటే మనకి చాలా పవర్ఫుల్ రాకెట్స్ కావాలి, క్రయోజెనిక్ ఇంజిన్స్తో నడిచేటువంటి రాకెట్స్ కావాలని అనుకున్నారు. అప్పటికి మన దగ్గర అంత రేంజ్లో టెక్నాలజీ అనేటువంటిది లేదు. కానీ మనల్ని రక్షించింది ఎవరు అంటే ఈ LPSC వాళ్ళు డిజైన్ చేసిన, అంటే నంబి నారాయణ్ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. సో అటువంటి మహోన్నత వ్యక్తులు డిజైన్ చేసినటువంటి ఆ వికాస్ అనేటువంటి ఇంజిన్ అనమాట, వికాస్. ఓకే, ఆ ఇంజిన్ అనేది దీని యొక్క సక్సెస్లో దానికి కూడా ఎక్కువ భాగం అనేటువంటిది ఉంది అని చెప్తాం. ప్రపంచంలోనే టాప్ 5లో రాకెట్ ఇంజిన్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఎప్పటికీ కూడా దానికి ఒక ప్లేస్ అనేటువంటిది ఉంటుంది. అంత పవర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ రాకెట్ ఇంజిన్ వికాస్ అనేది. ఓకే, సో వికాస్, విక్రమ్ సారాభాయ్. ఓకే, సో విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. వికాస్ అంటే విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. ఓకే, సో దాన్నే మనం సింపుల్గా వికాస్ అని చెప్తున్నాం. ఆ ఇంజిన్ని టెస్ట్ చేయడానికి యూరోప్కి వెళ్ళి సో ఫ్రాన్స్ సహకారంతో ఆ ఇంజిన్ అనేటువంటిది టెస్ట్ చేయడం జరిగింది. ఇనీషియల్ డేస్లో మన దగ్గర ఫండ్స్ అనేటువంటిది కూడా లేవు. ఇవన్నీ కూడా మీరు రాకెటరీ అనేటువంటి మూవీలో చూసుండొచ్చు. సరే, సో PSLV C-25 అనేటువంటి వెహికల్ సో షార్ నుంచి, అంటే ఇక్కడ 2 లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి శ్రీహరికోటలో. ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి దీన్ని లాంచ్ అనేటువంటిది చేశారు. సో ఇది ఎప్పుడు మార్స్కి దగ్గరగా వెళ్ళింది అనేటువంటిది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అంటే 2024 సెప్టెంబర్లో ఇది మార్స్కి దగ్గరలోకి వెళ్ళటం అనేటువంటిది, అంటే మార్స్ చుట్టూ కూడా ఇది తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటిని ఆర్బిటర్స్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ అన్నాడు. సో MCF, SAC, నెక్స్ట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, నెక్స్ట్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, ఇలాంటివి ఇచ్చారు. ఓకే, సో వీటిలో ఏది కరెక్ట్, ఏది ఏ కేటగిరీ కిందకు వస్తున్నాయి? ఆన్సర్ అనేటువంటిది ట్రై చేయండి గైస్. ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుందో ట్రై చేయండి. వీటన్నిటికీ కూడా సింపుల్, ఇవన్నీ కూడా వీటి మీద కమాండ్ అనేటువంటిది ఉండాలి ఖచ్చితంగా. సో చూడండి, MCF మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ. నువ్వు శాటిలైట్ని లాంచ్ చేసిన తర్వాత ఆ శాటిలైట్ని ఫస్ట్ కమాండ్ చేసేది ఇదే MCF అనమాట. సో మనకి భోపాల్లో ఉంది. నెక్స్ట్ కర్ణాటకలో హసన్ అనేటువంటి రీజియన్లో ఉంది. హసన్ అంటే ఇదిగోండి ఇక్కడ కర్ణాటక, B అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, SAC అనేటువంటిది. సో ఇక్కడ డేటాని, శాటిలైట్స్ నుంచి డేటాని కలెక్ట్ చేసి, సో ఆ డేటా ఏది ఏ ఫీల్డ్కి సంబంధించింది, ఏ డేటా ఎవరికి సంబంధించింది, అగ్రికల్చరా, డిఫెన్స్ రిలేటెడా, నెక్స్ట్ మెటలాజికల్ రిలేటెడా, సో ఏ రిలేటెడ్ డేటా అనేటువంటిది కలెక్ట్ చేశారో అక్కడ ఒక ఎక్స్పర్ట్ టీమ్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఎక్స్పర్ట్స్ని, అంటే అలాంటి ఎక్స్పర్ట్స్ని తయారు చేయడం కోసం, వాళ్ళని అలాంటి ఎక్స్పర్ట్స్కి ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం కోసం ఈ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనేటువంటి దాన్ని అహ్మదాబాద్లో, ఓకే, సో మోస్ట్లీ అహ్మదాబాద్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఆప్షన్ C అనేటువంటిది. నెక్స్ట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఇది మనకు తెలిసినటువంటిది శ్రీహరికోటలో ఉంది. నెక్స్ట్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, ఇది ఎక్కడ లొకేట్ అయింది అంటే మోస్ట్లీ మనకి తిరువనంతపురంలో లొకేట్ అయింది, కేరళలో. సో ఇవి వీటికి ఉన్నటువంటి ఆప్షన్స్. BCAD ఇదిగోండి ఇక్కడ ఉంది, ఆప్షన్ D అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గో ఇంటూ స్పేస్ అన్నాడు. సో స్పేస్లోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? మన ఇండియా నుంచి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని ఏమని అంటాం? ఒకప్పుడు పేర్లు ఏమీ లేవు. ఒకప్పుడు ఏమని అనేవాళ్ళు? ఆస్ట్రనాట్ అనేవాళ్ళు, ఆస్ట్రనాట్స్ అని పిలిచేవాళ్ళు స్పేస్లోకి వెళ్తే. మన భారతదేశానికి సంబంధించిన టర్మినాలజీ, మన ఇండియన్ టర్మినాలజీ అనేటువంటిది ఏమీ లేవు. సో మనం అమెరికా వాళ్ళ సహకారంతోనో, రష్యా వాళ్ళ సహకారంతోనో ఇలా వెళ్తాం అనేటువంటిది జరిగింది. కానీ ఈ రోజుకి 2024 ఈ ఏప్రిల్లో ఈ రోజుకి కూడా ఈ క్లాస్ జరుగుతున్నటువంటి పీరియడ్ 13th కూడా ఇంకా మన ఇండియా స్వదేశీ పరిజ్ఞానంతో మన ఇండియా వాళ్ళే తయారు చేసినటువంటి ఆ క్రూ మాడ్యూల్లో స్పేస్లోకి ఇంకా మనం వెళ్ళలేదు. కానీ నెక్స్ట్ వెళ్ళబోతున్నాం.
ఆ ప్రాజెక్ట్ పేరే గగన్యాన్ అనేటువంటిదిగా చెప్తాను. రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ఒక 4 మెంబర్స్ని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారో, ఎవరైతే వెళ్ళబోతున్నారో. ఓకే, సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయితే మన ఇండియా అనేటువంటిది వరల్డ్ వైడ్గా 4th కంట్రీ అవుతుంది స్పేస్లోకి వెళ్ళినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటిది ఒకదాన్ని నిర్మించబోతున్నాం. రాబోయే రోజులు అనేటువంటిది ఇండియాని ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ స్పేస్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్హాన్స్ అనేటువంటిది చేయబోతున్నాయి. సో అయితే ఆల్రెడీ మన ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళని ఏమంటారు? ఒకప్పుడు టెర్మినాలజీ లేదు, కానీ ఇప్పుడు ఉంది అనమాట. వాళ్ళని వ్యోమనాట్స్ అంటారు. వ్యోమనాట్స్ అని, టోకోనాట్స్ అని, వ్యోమనాట్స్ అని, లేదు అంటే ఇంకొక విధంగా గగనాట్స్ అనేటువంటిదిగా చెప్తారు. ఒకప్పుడు మనం అమెరికా వాళ్ళ సహకారంతో కనుక వెళ్ళామనుకోండి, వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అనేవాళ్ళం. అమెరికా నుంచి వెళ్తే ఆస్ట్రోనాట్స్, చైనా నుంచి వెళ్తే టోకోనాట్స్, రష్యా నుంచి వెళ్తే కాస్మోనాట్స్. మరి మన ఇండియా నుంచి వెళ్తే వాళ్ళని ఏమంటారో వ్యోమనాట్స్ అనేదిగా చెప్తారు. సో ఎప్పుడు ఎవరు వెళ్ళారు మన ఇండియా నుంచి? సునీత విలియమ్స్ కంటే ముందే కల్పనా చావ్లా అనేటువంటి ఈ సైంటిస్ట్ స్పేస్లోకి వెళ్ళటం అనేటువంటిది జరిగింది. సో కల్పనా చావ్లా, ఓకేనా. సో అయితే అన్ఫార్చునేట్లీ 2003లో కొలంబియా అనేటువంటి ఒక స్పేస్ షటిల్లో ట్రావెల్ చేయటం వల్ల తను చనిపోయింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పటివరకు ఎంతమంది స్పేస్లోకి వెళ్ళారంటే 5 మెంబర్స్ స్పేస్లోకి వెళ్ళారు మన ఇండియా నుంచి. ఏ రోజుకి ఇప్పటివరకు ఉన్న డేటా 2024 ఏప్రిల్ 13th వరకు ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకుని నేను చెప్తున్నా ఎంతమంది స్పేస్లోకి వెళ్ళారంటే 5 మెంబర్స్ అనమాట. వాళ్ళలో ఫస్ట్ వన్ వచ్చి రాకేష్ శర్మ, నెక్స్ట్ కల్పనా చావ్లా, నెక్స్ట్ సునీత విలియమ్స్, నెక్స్ట్ శిరీష బండ్లా, నెక్స్ట్ రాజాచారి. ఓవరాల్గా 5 మెంబర్స్ వెళ్ళారు. ఓకే, సో మన ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి రాకేష్ శర్మ. సో ఈయన సూయేజ్ T11 అనేటువంటి వెహికల్ ద్వారా సో బైకనూర్ నుంచి ఎస్పెషల్లీ స్పేస్లోకి వెళ్ళటం అనేటువంటిది జరిగింది రష్యా సహకారంతో. సో 3rd ఏప్రిల్ 1984న ఈ మిషన్ 1984న స్పేస్లోకి వెళ్ళారనమాట కల్పనా చావ్లా. సో తను 1997లో, ఇది 1984 ఫస్ట్ పర్సన్ 1984. నెక్స్ట్ వచ్చేసరికి 1997. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సునీత విలియమ్స్ 2006లో వెళ్ళింది. నెక్స్ట్ శిరీష బండ్లా 2021లో. సో 2021లో వర్జిన్ గ్యాలాక్టిక్ అనేటువంటి ఒక సబార్బిటాల్ ఫ్లైట్ ద్వారా స్పేస్లోకి వెళ్ళింది. నెక్స్ట్ రాజాచారి తీసుకున్నట్లయితే 2021లో. సో 2021 ఆ ఇయర్లోనే స్పేస్లోకి వెళ్ళటాన్ని మనం అబ్జర్వ్ అనేటువంటిది చేయొచ్చు. ఓకేనా. సో ఓవరాల్గా గాయస్ తీసుకున్నట్లయితే సో ఇప్పటి వరకు స్పేస్లోకి వెళ్ళినటువంటి మెంబర్స్ ఎంతమంది అంటే 5 మెంబర్స్ మన ఇండియా నుంచి. ఓకే, సో 5 మెంబర్స్. సో కాబట్టి గాయస్ ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది ఏమవుతుంది? ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్, కల్పనా చావ్లా. నెక్స్ట్ వన్ విచ్ రాకెట్ లాంచ్డ్ చంద్రయాన్-1 శాటిలైట్ ఇన్ ఇండియా? చంద్రయాన్-1ని లాంచ్ చేయడానికి మనం ఉపయోగించినటువంటి రాకెట్ ఏది అంటున్నాడు. ఏ రాకెట్ను ఉపయోగించారో? సో PSLV C11 అనేటువంటి రాకెట్ను ఉపయోగించారు. సో PSLV C11. సో అక్టోబర్ 22nd 2008న మనం ఈ మిషన్ అనేటువంటిది చేసాం. ఇది కేవలం 310. ఓకే, సో 310 రోజులు మాత్రమే వర్క్ చేసింది. కానీ ఇది ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో, ఇది ఇచ్చినటువంటి డేటా 2009లో ఇది ఇచ్చినటువంటి డేటాని PRL ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు అనలైజ్ చేసి మూన్ మీద వాటర్ రిసోర్సెస్ ఉన్నాయని ప్రపంచానికి చెప్పినటువంటి దేశం మన ఇండియా. ఓకే, సో ప్రపంచానికి మొట్టమొదటిసారిగా మూన్ మీద వాటర్ రిసోర్సెస్ ఉంటాయని చెప్పింది మనమే అనమాట. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ఇస్రో లాంచ్డ్ ఎడ్యుసాట్ అంటున్నాడు. వెన్ డిడ్ ఇస్రో లాంచ్డ్ ఎడ్యుసాట్? ఓకే, ఇక్కడ కొన్ని కట్ అయిపోయినాయి. సపోజ్ గైస్ 2003. ఓకే, సో 2003 ఇలా అనుకోండి. సో ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుందో మీరు ట్రై చేయండి. ఎప్పుడు మన ఇండియా ఫస్ట్ ఎడ్యుసాట్ మిషన్ అనేటువంటిది లాంచ్ అనేది చేస్తుంది. ఇండియాస్ ఫస్ట్ ఎడ్యుసాట్ మిషన్ అనేటువంటిది ఎప్పుడు లాంచ్ చేస్తారు? ఇప్పటికే మీకు ఒక ఐడియా అనేటువంటిది వచ్చి ఉండాలి. ఇది సెకండ్ టైం మనం చెప్తాం. సో ఇండియాకి సంబంధించినటువంటి ఫస్ట్ శాటిలైట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లాంచ్ చేసినటువంటి పీరియడ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ సెప్టెంబర్ 2004 అనమాట. ఓకే, సో సెప్టెంబర్ 2004. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ అనేటువంటిది లేదు. ఓకే, సో సెప్టెంబర్ 20. దీన్ని కొంచెం మాడిఫై అనేటువంటిది చేద్దాం. సెప్టెంబర్ 2004 ఏదైతే ఉందో, ఓకే, సో ఈ రోజున లాంచ్ అనేటువంటిది చేశారు. సో దాని పేరే GSAT-3 అనేటువంటిదిగా చెప్తున్నాం. GSAT-3 అనేటువంటిదిగా తీసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ వన్,
సో మ్యాచ్ ద న్యూక్లియర్ ఫ్యూయల్స్ అకార్డింగ్ టు నేమ్స్ ఆఫ్ సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ దెమ్ అని అడుగుతున్నారు. ఓకే, సో న్యూక్లియర్ ఫ్యూయల్స్ అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ యూరియా, థోరియం, నెక్స్ట్ ప్లూటోనియం ఇలాంటి వాటిని ఇవ్వటం జరిగింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది? ఎస్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది? థోరియం, నెక్స్ట్ ప్లూటోనియం, ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్స్కి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది? ఓకే, సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థోరియం ఇలాంటివి తీసుకున్నట్లయితే ప్రపంచంలో ఎక్కువగా ఉన్నటువంటి దేశం మన ఇండియా. సో దీన్ని ఎవరు డిస్కవర్ చేశారంటే బెర్జిలియస్ అనమాట. ఓకే, సో జాన్ జాకోబ్ బెర్జిలియస్ అనేటువంటి కెమిస్ట్ దీన్ని డిస్కవర్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్లూటోనియం అనేటువంటిది తీసుకున్నట్లయితే ఎస్పెషల్లీ సైబర్ అనేటువంటి సైంటిస్ట్ డిస్కవర్ అనేటువంటిది చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ యూరియా. సో ఇది యూరియా అనేటువంటిది ఇచ్చారు. అఫ్ కోర్స్ ఓకే, సో పెలిగట్, ఆప్షన్ ఏ అనేటువంటిది చెప్తాం. సో యూరియా, పెలిగట్ అనేటువంటిది. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ అనేటువంటిది ఇవి. ఓకేనా, థోరియం బెర్జిలియస్ అనేటువంటి సైంటిస్ట్. నెక్స్ట్ ప్లూటోనియం, సో సైబర్ అనేటువంటిదిగా తీసుకుంటాం. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో చూడండి, సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ సెల్, నెక్స్ట్ ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ అనేటువంటిది, నెక్స్ట్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఏవి ఎక్కడ లొకేటెడ్ అయి ఉన్నాయి? ఇక్కడ ఒక రాంగ్ అనేటువంటిది వచ్చింది. అఫ్ కోర్స్ మనం చూద్దాం, వీటితో సంబంధం లేకుండా. బాబా అటామిక్ సెంటర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో బార్క్ అనేటువంటిది ముంబైలో ఉంటుంది. ఓకే, సో ముంబైలో ట్రాంబే హై అనేటువంటి రీజియన్లో బార్క్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది హైదరాబాద్లో ఎగ్జిస్ట్ అయ్యి అనేటువంటిది ఉంటుంది, హైదరాబాద్లో. ఓకే, నెక్స్ట్ ఇండియన్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఇది కూడా ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యి అనేది ఉంది? సో ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్. ఓకే, సో ఐఆర్ఈఎల్ అనేటువంటిదిగా చెప్తాం. ఇది కూడా నావీ ముంబైలో ఉంది. ఓకే, సో నావీ ముంబై, సో ముంబైలో ఎగ్జిస్ట్ అనేటువంటిది అయి ఉంది, ముంబై. నెక్స్ట్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్, ఇది ఎక్కడ ఉంది అంటే జాదూగూడలో లొకేట్ అయి ఉంది, జాదూగూడ. ఓకేనా, సో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ యూసీఐఎల్ అనేటువంటిదిగా చెప్తాం, యూసీఐఎల్. సో ఇది జాదూగూడ, దీని హెడ్ క్వార్టర్ జాదూగూడలో ఉంది. అఫ్ కోర్స్ కడపలో తుమ్మలపల్లి అనేటువంటి ఏరియాలో కూడా సో దీనికి సంబంధించినటువంటి ఒక బ్రాంచ్ అనేటువంటిది ఉంది. అఫ్ కోర్స్ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటిది లొకేషన్ మాత్రం జాదూగూడనే. సో లాస్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ హెవీ వాటర్ సెంటర్స్ విత్ ద స్టేట్స్ వేర్ దే ఆర్ లొకేటెడ్ అంటున్నాడు, వేర్ దే ఆర్ లొకేటెడ్. సో హెవీ వాటర్ బోర్డ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో D2O, హెవీ వాటర్ అంటే D2O, దీన్ని ఒక మోడరేటర్గా ఉపయోగిస్తూ ఉంటారు. మోడరేటర్గా న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడతారు. అంటే న్యూట్రాన్ యొక్క వెలాసిటీని తగ్గించడం కోసం వీటిని మనం ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. న్యూక్లియర్ రియాక్టర్స్ అనేటువంటిది ఏదైతే ఉంటాయో న్యూక్లియర్ రియాక్టర్స్లో న్యూట్రాన్స్ యొక్క వేగాన్ని తగ్గించడానికి మోడరేటర్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మోడరేటర్ అనేటువంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ఇక్కడ మనం వాటిని అబ్జర్వ్ అనేటువంటిది చేయొచ్చు. సో ఏది ఎక్కడ లొకేట్ అయింది? అసలు ఫస్ట్ ప్లాంట్ అనేటువంటిది నన్గాల్లో తీసుకొచ్చారు. నన్గాల్ ఇది ఎక్కడ ఉంటుందండి? పంజాబ్లో లొకేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ తాల్చేర్ అనేటువంటిది ఒడిస్సాలో ఉంటుంది. ఓకే, సో ఒడిస్సా. నెక్స్ట్ బరోడా అనేటువంటిది గుజరాత్లో అనమాట. రావత్ బటా అనేటువంటిది రాజస్థాన్లో ఎగ్జిస్ట్ అయి ఉండటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, సో కోటా. ఓకే, సో కోటా దగ్గర ప్లాంట్ అనేటువంటిది ఉంది. సో కోటా ఓకే, సో నెక్స్ట్ బరోడా, నెక్స్ట్ హజీరా, నెక్స్ట్ థాల్, నెక్స్ట్ వన్ ట్యూటికోరన్ తమిళనాడు, మణుగూర్ తెలంగాణలో, తాల్చేర్ అనేటువంటిది ఒడిస్సాలో ఉంది. తాల్ అనేటువంటిది మహారాష్ట్ర, హజీరా బరోడా ఈ రెండు కూడా గుజరాత్లో ఉన్నాయి. ఓకే, సో కోటా అనేటువంటిది రాజస్థాన్లో, రావత్ బటా ఇలాంటివి రాజస్థాన్లో. నెక్స్ట్ నన్గాల్ అనేటువంటిది ఒకటి ఉంది, ప్రెజెంట్ అది వర్కింగ్లో లేదు అనమాట. ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే ఈ ప్లాంట్స్ అనేటువంటిది ప్రెజెంట్ ఆపరేషన్లో ఉన్నాయి. నన్గాల్ అనేటువంటిది ప్లాంట్ ఏదైతే ఉందో పంజాబ్లో ఉన్నది, ప్రెజెంట్ అది డీకమిషన్ అనేటువంటిది చేశారు అనమాట. ఓకే, సో డీకమిషన్ చేశారు.
సో ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి. ద ఇయర్ మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ స్టార్టెడ్ ప్రొడక్షన్. ఏ ఇయర్లో మణుగూరు ప్లాంట్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాని ప్రొడక్షన్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు? ఇది కూడా ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 1991లో అనమాట. ఓకే, సో 1991లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు ఈ క్వశ్చన్ అనేది కూడా. సో ఇప్పుడు చూడండి గాయస్, మన ఇండియాలో ఉన్నటువంటివి, సో నన్గాల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ప్రెజెంట్ ఇది వర్కింగ్లో లేదని చెప్తున్నాను. యాక్చువల్గా ఇది 1962లో మన ఇండియాలో ఫస్ట్ ప్లాంట్ అనేటువంటిది 1962 ఆగస్టులో తీసుకొచ్చారు. అదే నన్గాల్ పంజాబ్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే బరోడా గుజరాత్ అనేటువంటిది చెప్తాం. సో ఇది ఏ ఇయర్లో 1977లో తీసుకొచ్చారు. నెక్స్ట్ తమిళనాడులో టుటికోరిన్ అనేటువంటిది ఉంది. సో 1978లో తీసుకొచ్చారు. అదే ఇయర్లో ఒడిస్సాలో కూడా ఇంకొక ప్లాంట్ అనేటువంటిది వచ్చింది. సో 1978లో. ఓకే, సో తాల్చేర్లో నెక్స్ట్ టుటికోరిన్. ఓకే, సో చూడండి తాల్చేరు టుటికోరిన్. సో టుటికోరిన్, సో ఈ రెండింటిని కూడా ఎస్పెషల్లీ 1978లోనే ఇనిషియేట్ అనేటువంటిది చేయడం జరిగింది. సో రాజస్థాన్లో కోటా అనేటువంటి రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ ఏప్రిల్లో 1985లో తీసుకొచ్చారో. నెక్స్ట్ థాల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే మహారాష్ట్ర, ఇది 1987లో తీసుకొచ్చారు. నెక్స్ట్ హజిరా అనేటువంటిది కానీ గుజరాత్లో ఉన్నది. నెక్స్ట్ మణుగూర్, యాక్చువల్గా మణుగూర్ అనేటువంటిది తెలంగాణలో ఎగ్జిస్ట్ అయ్యింది. సో ఈ రెండింటిని కూడా ఏ ఇయర్లో తీసుకొచ్చారంటే 1991లో ఇనిషియేట్ అనేటువంటిది చేయడం జరిగింది. మణుగూర్ అనేటువంటిది డిసెంబర్లో 1991లో ఇనిషియేట్ అనేటువంటిది చేశారు. అయితే ఇక్కడ చూడొచ్చు నన్గాల్ అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని 2002 నుంచి కంప్లీట్గా డీకమిషన్ అనేటువంటిది చేయటం, అంటే ఈ ప్లాంట్ అనేటువంటిది ఓల్డ్ అయిపోయింది కాబట్టి ఈ ప్లాంట్ని కంప్లీట్గా క్లోజ్ అనేటువంటిది చేస్తారనమాట. ఓకే, సో ఇది ఓవరాల్గా ఈ రోజు సెక్షన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్, రైట్. సో మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీక్ అంటే వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మనం ఎవ్రీ వీక్ కూడా అప్డేట్ అనేటువంటిది చేయటం జరుగుతుంది. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా కావచ్చు, సో లేటెస్ట్ అప్డేటెడ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఎన్విరాన్మెంట్వి కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, డిజాస్టర్ రిలేటెడ్వి కానీ, ఓకే, సో ఇలా సైన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వీక్లీ మనం ఒక సెక్షన్ అనేటువంటిది తీసుకుని ఆ సెక్షన్లో ముఖ్యంగా సాటర్డే ఆర్ ఫ్రైడే ఆ సెక్షన్స్లో మనం వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.